కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరిస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పంటలు నీట మునగకుండా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో నీట మునిగిన పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో చెన్నూరు నియోజకవర్గంలో ఏటా వేలాది ఎకరాల్లో పంటలు మునుగుతున్నాయన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నిన్న మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలోని దేవులవాడ, అన్నారం, సిర్ష, జనగామ గ్రామాల్లో కాళేశ్వరం బ్యాక్ వాటర్ ప్రాణహిత వరదలతో నీట మునిగిన పంటలను వివేక్ పరిశీలించారు. బాధిత రైతులను కలిసి భరోసా ఇచ్చారు. కాళేశ్వరం ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అధికారులు స్టడీ చేస్తున్నారని చెప్పారు వివేక్. ఈ సమస్యపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో 3 సార్లు చర్చించామని తెలిపారు. వారంలోపు మరో సమావేశం ఉందన్నారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. మునిగిన పంటలకు ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. నీట మునిగిన పంటల వివరాలను వారంలోపు సేకరించి పరిహారంపై నివేదిక ఇవ్వాలని అగ్రికల్చర్ అధికారులను ఆదేశించారు. చీఫ్ ఇంజనీర్ గారితో కూడా నేనే స్వయంగా పోయి వారితో మాట్లాడి, అయితే వాళ్ళు ఏమన్నారంటే ఒక కొత్త స్టడీ చేస్తున్నాం. ఈ ప్రెషర్, బ్యాక్ వాటర్ ప్రెషర్స్ వలన ఎట్లా కరకట్టు కడితే లాంగ్ లాస్టింగ్ ఉండాలి. మేము ఒక ప్రెషర్ స్టడీస్ చేసి దీంట్లో ఒక రైతులకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ విషయం కూడా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను చెప్పాను. 2-3 రోజులలో వాళ్ళు అన్నారు అందరు ఆఫీసర్స్ని పిలిచి మాట్లాడి ఏది బెస్ట్ సొల్యూషన్, కరికట్ట ఎట్లా కట్టాలి ఏంటి మొత్తం ఈ ఫ్లడ్ బ్యాంక్స్లో కట్టేది అవసరం ఉన్నది. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు కేటాయిస్తున్నామని చెప్పారు ఎమ్మెల్యే వివేక్. 6 నెలలకు ఒకసారి ఫండ్స్ మంజూరు చేస్తానని, ప్రాధాన్య క్రమంలో ఒక్కొక్కటిగా అభివృద్ధి పనులన్నీ చేస్తారని తెలిపారు. చెన్నూరు, మందమరి, కేతనపల్లి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్టు తెలిపారు. దేవులవాడలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి 12 లక్షలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు దేవులవాడలో 5 లక్షలతో ఆల్రెడీ ఒక సీసీ రోడ్డు నేను మొన్న ఈజీఎస్ కింద ఇప్పించడం జరిగింది. మళ్ళీ ఒకసారి వారికి హామీ ఇచ్చిన, మీకు కూడా ఇప్పుడు 12 లక్షలు పెట్టి మీ దగ్గర సీసీ రోడ్లు, డ్రైన్స్ కూడా మీ గ్రామానికి శాంక్షన్ చేపిస్తామని చెప్పి వారికి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఇతర గ్రామాలలో కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో చిన్న గ్రామాలకి 5 లక్షలు, పెద్ద గ్రామాలకి 10 లక్షల వరకు నిధులు పెట్టి ఈ రోడ్స్, సీసీ రోడ్స్, సైడ్ డ్రైన్స్ ఏదైతే అవసరం ఉన్నదో కొంచెం డెఫినెట్లీ ఎవ్రీ 6 months కొన్ని నిధులు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి కేటాయించి ఈ అభివృద్ధి కార్యక్రమాలు డెఫినెట్లీ చేయించే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గంలో అటవీ భూములు ఎక్కువగా ఉన్నాయని, ఆ ప్రాంతాల పరిధిలోని ప్రజలు కనీస సౌలతులు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఎమ్మెల్యే వివేక్. కేంద్ర అటవీ చట్టాల కారణంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిలు తదితర పనులు చేపట్టకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని తెలిపారు. దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నక్కలపల్లి బ్రిడ్జు, ఏదుల బంధం బ్రిడ్జు ఇవన్నీ కూడా కూలిపోయినప్పుడు నేను రావడం జరిగింది. ఫారెస్ట్ భూములు ఉన్నాయి, ఫారెస్ట్ వాళ్ళు పని చేయనియటం లేదు. వాళ్ళందరికీ కూడా భరోసా ఇప్పించి వారు కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యను, ఎందుకంటే రాకపోవడం కూడా లేని చోట్ల ఇక్కడ లోకల్ వాళ్ళు ప్రత్యేకంగా ఏదుల బంధంలో అక్కడ నాయకులందరూ కూడా వాళ్ళ ఎఫర్ట్స్తోనే ఆల్రెడీ అక్కడ పైపులు వేసి అక్కడ మూమెంట్ కావడానికి మా కార్యకర్తలందరూ కూడా కష్టపడడం జరిగింది. కోటపల్లి మండలం దేవులవాడ, అన్నారం, సిర్ష గ్రామాల్లో మునిగిన పంటలను వివేక్ పరిశీలించారు. అగ్రికల్చర్ అధికారులు, కాంగ్రెస్ లీడర్లతో కలిసి ఎడ్లబండి, ట్రాక్టర్పై వెళ్లి మునిగిన పంటలను ఆయన పరిశీలించారు. అక్కడ బాధిత రైతులతో మాట్లాడి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.